నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం. ఢిల్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్లని ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ నేతలు ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా కేజ్రీవాల్ మాజీ ముఖ్యమంత్రి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీని ఉద్దేశించి రామాయణాన్ని ఉదహరిస్తూ రామాయణంలో మాయలేడితో బీజేపీని పోలిస్తూ ఆ మాయలేడి వలలో పడకండి అంటూ ప్రజలకి అభ్యర్థించడం జరిగింది. దీనికి బీజేపీ కూడా చాలా ఘాటుగానే స్పందించింది. అసలు సనాతన ధర్మాన్ని, రామాయణం గురించి, రామచరితమానస్ గురించి కేజ్రీవాల్కి కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ ఏం తెలుసు? సనాతన ధర్మాన్ని కేజ్రీవాల్ అవమానించారంటూ పెద్ద ఎత్తున భగ్గుమంటున్నటువంటి పరిస్థితి బీజేపీ. మరి ప్రజలు ఈ విమర్శల్ని, ప్రతి విమర్శల్ని ఎలా అర్థం చేసుకుంటారు? ఇంక ఎక్కువ సమయం కూడా లేదు. 5వ తారీఖున పోలింగ్ జరగబోతోంది. 2-3 రోజులు, 8వ తారీఖున ఫలితాలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ డైలాగ్ వార్ ఎలాంటి ఇంపాక్ట్, ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఎవరికి కాస్త ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు కందాడి పార్థసారథి గారు. పార్థసారథి గారు, నమస్తే అండి. నమస్కారం. పార్థసారథి గారు, డైలాగ్ వార్ రోజు రోజుకి హీట్ పెంచుతోంది. ముందుగా కేజ్రీవాల్ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ని ఎలా చూస్తారంటే, ఎన్నికల సమయంలోనే ఈ రామాయణ మహాభారతాలు ఇవన్నీ కూడా కేజ్రీవాల్ గుర్తొస్తాయేమో అనిపిస్తోంది. గుడిలో పూజారుల గురించి వాళ్ళు ఏవో కొన్ని ప్రకటించినట్లుగా ఉన్నారు. ఇదంతా ఎలక్షన్ స్టంట్ లాగానే మనం చూడాలా? ఎలా మీరు హౌ డు యూ డీకోడ్? ఈ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ వీళ్ళందరికీ సాధారణంగా హిందుత్వం మిగతా రోజుల్లో గుర్తుకు రాదు. ఎన్నికలు వచ్చేసరికి రాహుల్ గాంధీ ఆయన ఈ జంధ్యాన్ని ధరిస్తాడు, బ్రాహ్మణుడిగా మాట్లాడతాడు, నామాలు ధరిస్తాడు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ నాయకులందరూ, కేజ్రీవాల్తో సహా వీళ్ళందరూ మన పురాణాలని ఉపయోగించి విమర్శలు చేయడం అనేది మనం ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. పోనీ పురాణాలని పూర్తిగా చదివి ఇతిహాసాలని అర్థం చేసుకుని దానిలోని ఉదాహరణలు, ఎందుకంటే మహాభారత రామాయణాలు మనకి జీవన సత్యాలని ఎన్నిటినో నేర్పిస్తుంది. వాటిల్లో ఎన్నో చిన్న చిన్న కథల రూపంలో, ముఖ్యంగా పురాణాల ఇతిహాసాలు ఇవన్నీ ఎన్నో చిన్న చిన్న కథల రూపంలో మనకు ఎన్నో జీవన సత్యాలను, రాజకీయ శాస్త్రాన్ని, వీటన్నిటిని అవి ఉదహరిస్తూ మనకి ఎన్నో సత్యాలను నేర్పిస్తాయి. అవి అక్కడ చెప్పినట్లు తీసుకొని దాన్ని అన్వయించుకుని వీళ్ళు విమర్శలు చేస్తే బాగుండేది. కానీ వీళ్ళకేందంటే ఏదో మేము కూడా హిందువులము అని చూపించుకోవడానికి వీలుగా ఈ పురాణాలు, ఇతిహాసాల్లోని ఏదో ఒక ఘట్టాన్ని తీసుకుని భారతీయ జనతా పార్టీ మీద దాడి చేయడం అనేది మనం రాహుల్ గాంధీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చేశాడో చూసాం. అభిమన్యుడిని చంపిన ఘట్టాన్ని తీసుకొని ఆయన ఏమేం మాట్లాడాడు, దాని మీద ఎంత గొడవ అయ్యింది, అసలు కనీస అవగాహన లేకుండా రాహుల్ గాంధీ మాట్లాడడం చూసాం. ఇప్పుడు కేజ్రీవాల్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రామాయణంలో ఒక ఘట్టం ఏంటి, మారీచుడనే రాక్షసుడు రావణుడి ఆదేశాల మేరకు ఆయన మాయా లేడి అంటే జింక రూపాన్ని ధరించి సీతను ఎత్తుకుపోవడానికి వీలుగా లక్ష్మణుణ్ణి అక్కడి నుంచి తప్పించడానికి చేసిన ప్రయోగం. ఆ మాయా జింక కారణంగా లక్ష్మణుడు దాని వెనక వెళ్తాడు, సీత ఒంటరిగా ఉండిపోతుంది, రావణుడు వచ్చి అపహరించుకుని వెళ్తాడు. ఇది ఘట్టం. అంటే ఒక శత్రువు ప్రమాదాన్ని తీసుకొని రావడానికి ఎలాంటి పన్నాగాన్ని పన్నగలడు, రాక్షసులు ఎలాంటి వాళ్ళు అని చెప్పడానికి వాల్మీకి రామాయణంలో ఈ ఘట్టాన్ని ఆయన పొందుపరిచాడు. వాల్మీకి రామాయణం నిజంగా జరిగిందనే హిందువులు భావిస్తారు. ఈ ఘట్టాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ మీదకు ప్రయోగించడానికి అరవింద్ కేజ్రీవాల్ పడిన తపన ఏదైతే ఉందో అది ఈరోజు విమర్శలకు పాలైంది. పోనీ నువ్వు పూర్తిగా రామాయణం చదివి ఆ కథనంతా విని ఆ కథలోని ఈ ఘట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకుని మీరు రావణుడి వారసులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అవినీతి పరులు అని మాట్లాడుంటే బాగుండేది. నువ్వు ఏదో మాట్లాడాలని ఏదో తీసుకొని అసలు విషయాన్ని మర్చిపోతూ దాన్ని అన్వయించే ప్రయత్నం చేయడం ఈరోజు ఆయన్ని
నవ్వులు పాలు చేసింది. భారతీయ జనతా పార్టీ ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ మీద సరిగ్గా వ్యాఖ్యానించింది. చునావీ హిందూ అంటే వీళ్ళంతా ఎన్నికల సమయంలోనే హిందువులు. వీళ్ళకి భారతీయ జనతా పార్టీ మీద దాడి చేయడానికే హిందుత్వం ఇతిహాసాలు పురాణాలు దొరుకుతాయి. ఇప్పుడు అభిమన్యుడి మా ఘట్టాన్ని రాహుల్ గాంధీ ఎంత ఇదిగా అంటే సరైన వాస్తవాలు లేకుండా నవ్వులు పాలయ్యాడో ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ కూడా నవ్వులు పాలయ్యాడు. అరవింద్ కేజ్రీవాల్ తన పక్కన కరుడు కట్టిన మార్క్సిస్టులైన అతిషి మార్లేనాను ముఖ్యమంత్రి చేసి పెట్టుకొని మిగతా వాళ్ళు ఎవరికి అవకాశం ఇవ్వకుండా ప్రతిరోజు హిందువుల్ని అవమానిస్తూ, హిందుత్వాన్ని అవమానిస్తూ, ఇతర వర్గాలని నెత్తి మీద పెట్టుకుని పోషిస్తూ అరవింద్ కేజ్రీవాల్ చరిత్ర మనం చూస్తే 10 ఏళ్లలో సిఏఏ ఉద్యమానికి ఆయనే కారకుడు. సిఏఏ పేరుతో ముస్లిం మైనార్టీలను రెచ్చగొట్టి హిందుత్వం మీదకి తోలిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. పలు సందర్భాల్లో హిందుత్వాన్ని కించపరిచిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. గత 10 ఏళ్లుగా అరవింద్ కేజ్రీవాల్ హిందూ దేవాలయాలకు కానీ, హిందూ పూజారులకు కానీ, హిందూ వ్యవస్థలకు కానీ చేసింది ఏం లేదు. ఆయనకి ఈరోజు ఉన్నటువంటి హిందూ పూజారులు, సిక్కు గురుద్వారాలు కూడా గుర్తొచ్చాయి. పాపం ఆయనకి ఖలిస్తాన్ మీద ప్రేమ ఉంది కానీ సిక్కు గురుద్వారా మీద ప్రేమ లేదు. ఖలిస్తాన్ మద్దతుతో రైతాంగ ఉద్యమం నానా బీభత్సం సృష్టిస్తుంటే అరవింద్ కేజ్రీవాల్ దాన్ని పూర్తిగా ఓన్ చేసుకుని నిధులు ఇచ్చి వాళ్ళకి షెల్టర్ ఇచ్చి అన్ని చేశాడు. కానీ అదే సిక్కు మతానికి సంబంధించి ధార్మిక సంస్థలైన గురుద్వారాలు ఎందుకు గుర్తు రాలేదు? నువ్వు వక్ఫ్ పేరిట లేదా మస్జిదుల్లో ఇమాములకి డబ్బులు ఇస్తున్నప్పుడు నీకు ఖలిస్తాన్ పంజాబ్ అంతా నెత్తి మీద పెట్టుకున్నప్పుడు నువ్వు సిక్కు గురుద్వారాలు మర్చిపోయావా? అంటే వీళ్ళకి ఫండమెంటల్ గా భారతీయ జనతా పార్టీని, హిందుత్వాన్ని విమర్శించాలి, హిందుత్వాన్ని కించపరచాలి, హిందుత్వాన్ని అవమానించాలి, హిందుత్వాన్ని ప్రతీకలుగా భావించి ఇతిహాసాలని తప్పుడుగా చూపించాలి అన్న ధోరణి తప్ప ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ మాటల్లో ఏమీ కనిపించట్లేదు. అరవింద్ కేజ్రీవాల్ తో ఉండే మనీష్ సిసోడియా, అతిషి మార్లేనా లాంటి వాళ్ళ కమ్యూనిస్టులు, అర్బన్ నక్సలైట్ల మనస్థితికి ఇది మనకి మరోమారు స్పష్టం చేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు ఉన్నట్లుండి ఇటువంటి విషయాల్ని ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తి దీన్నే అజెండాగా చేయాలని చూస్తున్నాడు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల్లో విఫలమైంది, ఆయన ప్రభుత్వం ఉచితాలని అందజేయడంలో విఫలమైంది, ఆయన ప్రభుత్వం ఢిల్లీలో సరైన పాలన అందజేయలేక విఫలమైంది, ఏ స్కూళ్ళు మొహల్లా క్లినిక్లు పెట్టిందో వాటన్నిటిలో విఫలమైన వేళ వీటన్నిటినీ దారి తప్పించి అసలు విషయాల మీద అజెండా లేకుండా ఈ హిందుత్వం, గురుద్వారాలు, రామాయణం, భారతం, హనుమాన్ చాలీసా, హనుమాన్ దేవాలయాల సందర్శన ఇవన్నీ అరవింద్ కేజ్రీవాల్ ముందుకు తీసుకుని వస్తున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ డ్రామాలు, నాటకాలు ఇప్పటికైనా ఢిల్లీ ప్రజలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలనేదే ఈ రోజు భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండు కూడా అరవింద్ కేజ్రీవాల్ ద్వంద్వ వైఖరిని బయట పెడుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు సహోదరులే, ఒకళ్ళకొకళ్ళు సోదరులే. ఈ రోజు ఏదో ఢిల్లీలో కొంత కొట్లాడుకుంటున్నారు తప్ప ఈ రోజు ఇంతవరకు రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్ మీద ఎందుకు చాలా విషయాల్లో ఆయన విమర్శలు చేయట్లేదు? ఇప్పుడు కులగణన వీటి గురించి రాహుల్ గాంధీ ఎందుకు ఢిల్లీలో డిమాండ్ చేయట్లేదు? ఇవన్నీ కూడా వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామా, హిందుత్వాన్ని కించపరచడానికి చేస్తున్న ప్రయత్నాలు. మరి ఈ మొత్తం ప్రయత్నాలని ఢిల్లీ ప్రజలు ఎలా తీసుకుంటారు ఏంటి? భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీన్ని ఈ రోజు వీళ్ళ యొక్క ద్వంద్వ వైఖరిని బయట పెట్టిందని చెప్పవచ్చు. మరి ఢిల్లీ ప్రజలు రాబోయే 10-15 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఎలా స్పందిస్తారో మనం చూడాలి. సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగా రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల సమయంలోనే ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి. అంటే పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం ఇలాంటివన్నీ ఉదహరిస్తూ దాంట్లో కూడా ఫెయిల్ అవుతున్నట్టుగానే ఉన్నారు. అయితే మీరు అన్నట్టుగా ఢిల్లీ ప్రజలు ఎలా తీసుకుంటారనేది కూడా చాలా ఆసక్తికరము. ఎందుకంటే ప్రస్తుతం రూలింగ్లో ఆ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు అట్ దిస్ ప్రెజెంట్ 5వ తారీఖు కాబట్టి ఎక్కువ సమయం ఏం లేదు. ఇప్పుడున్నట్టు మనం కొద్ది రోజుల కిందట కూడా మాట్లాడాం, ఒక వారం 10 రోజుల కిందట. ఇప్పుడు పరిస్థితికి అప్పటికి ఏమైనా మార్పు ఏమైనా ఉందా? మురికివాడలో తిరుగుతూ ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ. వాళ్ళకి బస్తీ ప్రజలు చాలా, బస్తీ వాసుల్లో చాలా మంచి గ్రిప్ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీకి, బ్లైండ్గా నమ్ముతారు అని మీరు చెప్పినట్టు నాకు గుర్తు. ఇప్పుడు ఏమైనా పరిస్థితుల్లో మార్పు వచ్చిందా? ఇప్పటికీ అలాగే ఉందా? బీజేపీకి ఏమైనా కొంచెం పుంజుకున్నట్టు అనిపిస్తుందా? ఎలా ప్రస్తుతం ఉన్నటువంటి ఛాన్సెస్ ఏంటి
ఫర్ బోత్ పార్టీస్. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పుంజుకుంటున్నాయా ఏంటి అన్నది పక్కన పెడితే, ఒకటి అరవింద్ కేజ్రీవాల్ గత 10 ఏళ్లలో, ముఖ్యంగా గత 5 ఏళ్లలో చేసిన విఫల యత్నాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాడో వాటిల్ని ఢిల్లీ ఓటర్లు ఈ రోజు అర్థం చేసుకుంటున్నారు. అది మొట్టమొదటి మార్పు. అయితే ఈ మార్పును అర్థం చేసుకున్న ఢిల్లీ ఓటర్లు అరవింద్ కేజ్రీవాల్ కు ప్రత్యర్థిగా ఎవరిని ఎన్నుకుంటారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఈ ఢిల్లీ ఓటర్ల ముందు అరవింద్ కేజ్రీవాల్ పై ఉన్న అసంతృప్తి, ముఖ్యంగా ఆప్ పార్టీపై ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేయడానికి 2 పక్షాలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, రెండోది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఇప్పటికే కాంగ్రెస్ నుంచి వస్తున్న కొన్ని వార్తల్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తే, కాంగ్రెస్ మొత్తం ఢిల్లీలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల కన్నా కూడా 20 అసెంబ్లీ స్థానాల్లో తాము బలంగా ఉన్నామని, అక్కడ మాత్రమే గెలవడానికి తాము గట్టిగా ప్రయత్నించాలని, ఒకవేళ అక్కడ ఎక్కువ స్థానాలు సాధిస్తే రేపు ఆప్తో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వ నిర్ణయం. అంటే ఢిల్లీ ప్రజలు ఇక్కడ గమనించాల్సింది, రాబోయే 10-15 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రేపు మళ్ళా అరవింద్ కేజ్రీవాల్ వెనకే చేరుతుంది. ఇది అక్కడ జరగబోయే సత్యం. ఈ సత్యాన్ని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతోంది. ఈ తీసుకెళ్తున్న నేపథ్యంలో ప్రజలు రాబోయే, నార్మల్ గా ఇక్కడ 2 వర్గాలు మనం ఓటర్లుగా చూస్తాం. ఒకళ్ళేమో ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటారు ఏ పార్టీతో వెళ్ళాలి అనేది, ఆ పార్టీ సానుభూతి పరులు, కార్యకర్తలు, ఇతరత్రా ఉన్నవాళ్ళు. ఎవరైతే న్యూట్రల్ ఓటర్లు ఉంటారో, ఈ న్యూట్రల్ ఓటర్లు రాబోయే 10-15 రోజుల్లో ఇటువంటి విషయాల మీద ఇంకా తీవ్ర స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఈ అసంతృప్తి ఓటర్లు వెళ్లే అవకాశం మనకు కనిపించట్లేదు. ఇక మిగిలింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మనం గతంలో కూడా చెప్పుకున్నట్లు ఎంత ఐకమత్యంతో ఈ అసంతృప్తిని ఓట్లుగా మలుచుకోగలుగుతుందా అన్నది ఇక్కడ ప్రశ్న. భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు కనిపిస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే ఐకమత్యంగానే పనిచేస్తున్నట్లు మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ఇక గతంలో ఎవరైతే నాయకులుగా చలామణి అయ్యారో వాళ్ళ వారసులందరూ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అందరూ కలిసి పోటీ చేస్తున్నారు. ఆయా వర్గాల్లో ఈ వారసులందరికీ ఉన్న కొంత పట్టు ఈ రోజు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగా అసంతృప్తి పై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పైన డెఫినెట్గా ఉంది. అది ఏ స్థాయిలో ఉంది అనేది మనకిప్పుడు చెప్పలేనటువంటి పరిస్థితి. ఏ స్థాయి ప్రభుత్వాన్ని దించేసేంత స్థాయిలో ఉందా, దాన్ని అప్పుడు ఎందుకంటే అవినీతి ఆరోపణలు కానివ్వండి, గవర్నెన్స్లో ఫెయిల్యూర్స్ కానివ్వండి, హామీలని అమలు చేయడంలో కానివ్వండి, వీటన్నిటిలో చాలా ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి. మొత్తం వీళ్ళ కీలక నేతలు మొత్తం కూడా జైలుకి వెళ్ళి వచ్చినటువంటి, బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వాళ్ళే. ఇది సింపతి క్రియేట్ చేస్తుందా, లేకపోతే ఇక వీళ్ళ పని అయిపోతుందా అనేది చూడాలి. ప్రజలు దీన్ని, ఈ ఆరోపణలు సీరియస్గా తీసుకుంటారా, తీసుకోరా? ఆరోపణల్ని ఈసారి ముఖ్యంగా మధ్య తరగతి ఓటర్లు, బస్తీలలో ఉన్న ఓటర్లకి పథకాలు వస్తుంటే చాలు అనుకుంటారు వాళ్ళు. ముఖ్యంగా ఢిల్లీలో ఎక్కువ శాతం ఉన్న మధ్య తరగతి ఓటర్లు కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో ఆప్కు ఓటేస్తూ వచ్చారు. తాము చేసిన ఈ పని ఎటువంటి ఫలితాలను ఇచ్చింది అన్నది బేరీజు వేసుకోగలిగే స్థితిలో ఈ రోజు మధ్యతరగతి ఓటర్లు ఉన్నారు. ఎందుకంటే మధ్యతరగతి ఓటర్లు చదువుకున్న వాళ్ళు కొంత విషయాలను అర్థం చేసుకోగలిగేవాళ్ళు. అటువంటి మధ్యతరగతి ఓటర్లలో ఈ రోజు అసంతృప్తి ఖచ్చితంగా కనిపిస్తోంది. ఆ మధ్యతరగతి ఓటర్లకి 2 ఆల్టర్నేటివ్స్. కేంద్రంలో ఒక పార్టీకి, రాష్ట్రంలో ఒక పార్టీకి ఓటేస్తూ వచ్చిన వీళ్ళకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తప్ప కాంగ్రెస్ కు వీళ్ళు వెళ్లే అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అడ్వాంటేజ్ బీజేపీకి కనిపిస్తోంది. ఎందుకంటే ఆపు తన్ని తాను డిఫెండ్ చేసుకునే పరిస్థితుల్లో ఇప్పటికే ఉంది. తాను అఫెన్సివ్ కు వెళ్లే పరిస్థితుల్లో లేదు. అందుకనే ఆప్ ఈ రోజు కేవలం బస్తీ ఓటర్లను టార్గెట్ చేస్తారు. మీ బస్తీ ఇల్లు కూల్చేస్తారు, మీకు పక్కా ఇల్లు ఇవ్వరు, మీకు మొహల్లా క్లినిక్లు. ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఇవే 4-5 అంశాలు ఆయన టార్గెట్ చేస్తున్నాడు. అన్ని ఎన్నికల సభల్లోనూ అవే టార్గెట్ చేస్తున్నాడు ఆయన. అంటే ముఖ్యంగా ఆప్కి అర్థమైంది ఏంటంటే మధ్య తరగతి ప్రజలు మన వైపు ఉండే అవకాశం తక్కువగా ఉంది. అందుకనే అప్పుడప్పుడు హిందుత్వాన్ని ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ మధ్య తరగతి వర్గం
భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి మద్దతుగా నిలుస్తోంది. అందువల్ల ఈ హిందుత్వ ప్రయోగం జరుగుతోంది. కానీ అరవింద్ కేజ్రీవాల్కు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే మధ్యతరగతి వర్గం తనతో రావట్లేదు, మధ్యతరగతి వర్గం ఈసారి తనని విడిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ప్రతిసారి ఈ మొహల్లా క్లినిక్లు, ఈ రోజు కూడా ఆయన మాట్లాడుతూ నేను మీకు ప్రభుత్వ స్కూల్స్ ని మెరుగుపరిచాను, 10,000 రూపాయలు నెలకి మీ ఫీజులు మిగిల్చాను, మీకు పక్కా భవనాలని భారతీయ జనతా పార్టీ అంటోంది, అంటే నీ బస్తీలు కూల్చేసి బిల్డర్ల ద్వారా కట్టిస్తారని ఇటువంటి 4-5 వ్యాఖ్యలు గత వారం రోజులుగా అరవింద్ కేజ్రీవాల్ తరచుగా చేయడం అంటే ఆయన మధ్యతరగతి వర్గానికన్నా కిందున్న ఈ బస్తీలలో ఓట్లను సంరక్షించుకునే ప్రయత్నంలో పనిలో పడ్డాడు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. సో ఈ మధ్యతరగతి ఓటర్ల షిఫ్ట్ ఏదైతే జరుగుతోందో అది కానీ పూర్తిగా జరగగలిగితే అరవింద్ కేజ్రీవాల్ అక్కడ ఇంత భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశం లేదు, ఓడిపోయే అవకాశం కూడా ఉంది. ఓకే, సో మధ్యతరగతి ప్రజలు చూపు ఇప్పుడు బీజేపీ వైపు ఉంది అనేది మీకున్నటువంటి అబ్జర్వేషను. ఎగువ మధ్యతరగతి కానివ్వండి, లేకపోతే ఇంకా రిచ్ కాస్త ధనికులు అనేటువంటి ఈ వర్గం ఉందో, లేకపోతే ఇంటెలెక్చువల్స్ కానీ ఈ ప్రజలు ఎటువైపు చూస్తున్నారు అనుకోవచ్చు? న్యూట్రల్గా ఉంటారా, స్ప్లిట్ అవుతారా? ఢిల్లీలో ఎక్కువ శాతం మనకి ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవలే అంటే గత వారమే 8వ పే కమిషన్ ను భారత ప్రభుత్వం నియమించింది. ఓకే, 8వ వేతన సవరణ సంఘాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక మంచి కానుక. ఓకే, సో త్వరలో వాళ్ళ వేతనాలు పెరగబోతున్నాయి. అందుకు కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం ఏదైతే ఉందో అది ఈరోజు భారత ప్రభుత్వం మొదలు పెట్టింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యతరగతి వర్గం, అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపడానికి ఆస్కారం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ ప్రభుత్వం ఓటర్లను ఆకట్టుకోవడానికే చేస్తుంది. ఇది అరవింద్ కేజ్రీవాల్ విమర్శించడం లేడు, దీన్ని తప్పుపట్టడం లేడు. అందుకే అరవింద్ కేజ్రీవాల్ ఏం చేస్తున్నాడు, తన యొక్క కోర్ ఓటర్లైన బస్తీ ఓటర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మధ్యతరగతి వర్గం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత భారతీయ జనతా పార్టీ వైపు షిఫ్ట్ అవుతున్నట్లు ఇప్పటిదాకా మనకు వస్తున్న సమాచారం. అంటే అక్కడ జరుగుతున్న పరిణామాలని మనం గమనిస్తే. సో అరవింద్ కేజ్రీవాల్ అందుకనే ప్రత్యేకంగా బస్తీ ఓటర్లపై దృష్టి కేంద్రీకరించాడు. భారతీయ జనతా పార్టీ మధ్యతరగతి వర్గాన్ని ఆకట్టుకునేందుకు ముందుకెళ్తోంది. ఇక బస్తీ ఓటర్లలో కూడా కొంత అసంతృప్తి ఉంది. అన్ని పథకాలు అందరికీ అందవు. అందని పరిస్థితుల్లో బస్తీ ఓటర్లలో కూడా ఉండే అసంతృప్తి ఎలా మల్లుతుంది? ఇప్పుడు ఇమాంలకి ఆయన డబ్బులు ఇస్తా అన్నాడు, కానీ ఆ ఇమాంలకి ఇవ్వాల్సిన డబ్బులు గత 12-14 నెలలుగా అందలేదు, అవి బకాయిలు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి అనేది మనం చూడాలి. ఇంకా 15 రోజులు ఉంది కాబట్టి ఓటింగ్ కి. రాబోయే వారం రోజుల్లోని పరిణామాలు మనకి స్పష్టంగా ఢిల్లీ ఓటర్లు ఎటు వెళ్తున్నారో తేల్చు. కరెక్ట్. ధన్యవాదాలు పార్థసారథి గారు. చూద్దాం, మీరు అన్నట్టుగా ఈ రాబోయే 10 రోజులు చాలా కీలకం. ఈ 10 రోజుల్లో ఇంకా ఎలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు వస్తాయి. ఈ డైలాగ్ వార్ని ఢిల్లీ ప్రజలు ఎలా తీసుకుంటారు, ఎటువైపు మొగ్గు చూపుతారు, ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్సే. చాలా ఆసక్తికరంగా ఈ టగ్ ఆఫ్ వార్ ఉండే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఈ అంశానికి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ ఢిల్లీలో కేజ్రీవాల్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, సిసోడియా చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, రామాయణం గురించి మాయలేడిని బీజేపీతో పోల్చడం ఎలా ఢిల్లీ ప్రజలు తీసుకుంటారో, ఎలా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈసారి ఢిల్లీ పీఠం ఎవరిది, మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇంతవరకు NH టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.